నంబాల కేశవరావు ఇంటర్వ్యూ ఆయన మనసులోని మాటను ఇవాళ మీ ముందుకు తీసుకొస్తా ఉంది. ఇక మొదలెడదామా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పునఃప్రారంభం పోస్టర్ విడుదల చేసిన టీం అంటూ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించింది ఉంటే ఇందులో ప్రధానమైనటువంటి మావో అగ్రనేత నంబాల ఇంటర్వ్యూ. విలేకరి ఆల్ బ్రేనన్ ప్రశ్నలకు మావోయిస్టు కార్యదర్శి ఇచ్చిన జవాబులు. వనరుల విధ్వంసానికి మేము వ్యతిరేకం, పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యాన్ని కట్టుబడి ఉన్నాం. మా దేశ విత్తన సంపదను అమెరికా కంపెనీలు దొంగలించాయి. ఛత్తీస్గఢ్ గుట్టలను అదానీ అంబానీకి టాటాలకు కట్టబెట్టే కుట్రలు. మాది పేద దేశం కాదు, పేద ప్రజలున్న దేశం. భారత్ ఇప్పటికీ అర్ధవలస భూస్వామ్య వ్యవస్థే. విప్లవ రాజకీయ ఖైదీల పట్ల అమానవీయ ప్రవర్తన. భారత రాజ్యానికి కేంద్ర రాష్ట్రాలకు అగ్రకుల పక్షపాతం ఉన్నది. భారత రాజ్యానికి కేంద్ర రాష్ట్రాలకు అగ్రకుల పక్షపాతం ఉన్నది. సోషల్ సైంటిస్టుల నంబాల లోతైన విశ్లేషణ చేసినటువంటి అంశాన్ని ఒకసారి తీసుకుందాం. ఆ ఇంటర్వ్యూను యాజ్ టీజ్గా మీ ముందుకు. బసవరాజు అంటేనే బాంబులు, తుపాకులు, మిలిటరీ దాడులని ఇప్పటిదాకా ప్రచారం జరిగింది. అయితే భారతదేశంలోని రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ఆయనకున్న లోతైన అవగాహన కోణం ఈ ఇంటర్వ్యూ ద్వారా మనకు తెలుస్తుంది. నంబాల తన ఇంటర్వ్యూలో చెప్పిన కీలక అంశాలను శనార్థి తెలంగాణ ప్రత్యేక కథనం ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఒక ప్రశ్న, విలేకరు అడిగినటువంటి ప్రశ్న నంబాలని, మీ పార్టీ ప్రజా గెరిల్లా సైన్యం పనిచేసే అనేక ప్రాంతాల్లో ఎంతో జీవ వైవిధ్యం ఉంది. అరుదైన మొక్కలు, విత్తనాలు, అటవీ జంతుజాలం ఉన్నాయి. వీటిని మీరు ఎలా రక్షిస్తారు? పెట్టుబడిదారులు ప్రజాస్వామ్య విధ్వంసం నుంచి ఎలా కాపాడతారు? కామ్రేడ్ బసవరాజు, పిడికేడు మంది దేశ విదేశీ ఘరానా దోపిడీదారులు లాభాపేక్షకు ప్రకృతిని బలికానివ్వరాదు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ప్రకృతి సంపదలు, వనరులు, మానవ జీవన పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి ఉపయోగించుకోవాలి. పెట్టుబడిదారి సామ్రాజ్యవాదులు అభివృద్ధి పేరిట చేస్తున్న వనరుల విధ్వంసానికి వ్యతిరేకంగా పోరాడాలి. మా దేశ జీవ వైవిధ్యాన్ని సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీలు ఎలా ధ్వంసం చేస్తున్నాయో ఉదాహరణలు చూడండి. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని వందలాది గ్రామాల్లో వేలాది రైతుల నుంచి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ డారిచార్య 22,000కు పైగా వరి వంగడాలను, 1800కు పైగా ఆకుకూరలను సేకరించారు. వాటి జర్ము, ప్లాస్కును ప్రస్తుత ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోని ఇందిరాగాంధీ విశ్వవిద్యాలయంలో 1950-60లో భద్రపరిచారు. ఇవి మేము కూడా చూసినాం పోయి. ఇందులో తక్కువ నీటితో పండేవి, తక్కువ గడ్డిని ఇచ్చేవి, ఎక్కువ గడ్డిని ఇచ్చేవి, సువాసనలు వెదజల్లేవి, పొడవైనవి, పొట్టివి, సంవత్సరంలో ఏ కాలంలో అయినా పండే అనేక రకాల వంగడాలు ఉన్నాయి. అయితే మా దేశ దళారీ పాలకుల కుమ్మక్కుతో ఈ వరి వంగడాల జర్మ్ ప్లాస్క్ను అమెరికా బహుళజాతి కంపెనీలు దొంగిలించుకుపోయాయి. మనీలాలోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో వీటిని అభివృద్ధి చేశామని చెప్తున్నారు. ఇలా దొంగిలించకపోయిన వంగడాలను వివిధ పేర్లతో IR-36, IR-72 బహుళజాతి కంపెనీలు భారత్, ఇతర అనేక దేశాల్లో అమ్ముకొని భారీగా లాభాలు గడిస్తున్నాయి. మా దేశ రైతులు విత్తనాల కోసం ప్రతి సంవత్సరం బహుళజాతి కంపెనీలపై ఆధారపడేలా చేస్తున్నారు. వేల రకాల విత్తనాలు అభివృద్ధి ఎంత ఏం జరిగింది అభివృద్ధి సంరక్షణ వెనుక రెండో పేజీలో చూద్దాం. గొప్ప చరిత్ర, ఆసక్తికర కథనం ఉన్నది. అది ప్రపంచానికి తెలియాలి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రైతాంగం, ప్రజానీకం అక్తి అనే పండుగ జరుపుకుంటారు. ఆ రోజు యువకులంతా కోలాటం వేస్తూ ప్రతి ఇంటి నుండి ధాన్యం అడుక్కుంటారు. ఊరంతా నుండి సేకరించిన ధాన్యాన్ని కలిపి ఊరుమ్మడి స్థలంలో పంట వేసేవారు. పంట పండే క్రమంలో సహజంగానే కొన్ని కొత్త రకం వంగడాలు పుట్టుకొస్తాయి. తిరిగి వాటిని విడిగా సేకరించి పంట వేసేవారు. అలా ప్రతి సంవత్సరం ప్రతి ఊర్లోనూ కొత్త రకం లక్షణాలు కలిగిన వంగడాలు తయారయ్యేవి. అక్కడ ప్రతి గ్రామం వ్యవసాయ పరిశోధనశాల, ప్రతి రైతు ఒక వ్యవసాయ శాస్త్రవేత్త. ఇది ఆదివాసీలు ఉత్పత్తి చేసిన వరి వంగడాలను బహుళజాతి కంపెనీలు దళారీ ప్రభుత్వాల మద్దతుతో దొంగిలించుకుపోయాయి, స్వంతం చేసుకుంటున్నాయి. బస్తార్లోని రావాఘట్ గుట్టలు ఋతుపవన వర్షాలకు అత్యంత అనుకూలమైనవి. గన్ల తవ్వకాల్లో ఈ గుట్టలను ధ్వంసం చేయాలనుకుంటున్నారు. టాటా, అదానీలకు కొన్ని వాటర్ది ఈ గుట్టలను కట్టబెట్టాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రంగం సిద్ధం చేస్తున్నాయి. అదే జరిగితే వర్షాలు లేక మధ్య భారత్ రైతులంతా విలసిల్లిపోతారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్లాస్టిక్ పరిశ్రమలు పెరిగాయి. దీంతో వాతావరణంలో రేడియేషన్ మోతాదుకు మించిపోతున్నది. దీని ద్వారా అనూహ్యమైన రోగాలు వస్తున్నాయి. ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటున్నారు. తమ లాభాల వేటకు ఈ పరిస్థితిని వాడుకుంటున్నారు. బహుళజాతి కంపెనీలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ద్వారా ప్రజలను విపరీతంగా దోచుకుంటున్నాయి. దోపిడీ ప్రభుత్వాల మద్దతుతో వివిధ ప్రజారోగ్య పథకాల పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నాయి. మా పార్టీ ప్రజాస్వామ్యం, ప్రజాప్రభుత్వ అటవీ రక్షణ విభాగం వీటిపై ప్రజలను చైతన్యపరుస్తుంది. ప్రజలను నిర్వాసితులుగా గావించే పర్యావరణ జీవ వైవిధ్యానికి నష్టం కలిగించి ఏ ప్రభుత్వ, ప్రైవేట్ పథకాన్నైనా మేము అడ్డుకుంటాం. పర్యావరణవాదులు, శాస్త్రవేత్తలు, ఆదివాసీ సంఘాలు, ప్రజలు కలిసి రావాలని పిలుపునిస్తున్నాము. ఒక విత్తనాల పైన, ప్రకృతి పైన నంబాల కేశవరావుకున్నటువంటి ఆలోచన చూడండి. ఇక్కడ ఛత్తీస్గఢ్లో తయారు చేసినటువంటి వరి వంగడాలను దొంగతనంగా ఈ దేశంలో ఉన్న పాలకులు అమెరికాకు అమ్ముకొని కార్పొరేట్ శక్తులతో తీసుకుంటారు. అమెరికా వాళ్ళు
మీ పార్టీ ప్రజా గెరిల్లా సైన్యం క్రియాశీలకంగా పనిచేసే చోట ఖనిజ సంపద సహజ వనరులు ఉన్నాయి. ఇవి బహుళజాతి కంపెనీలకు కావాలి. ఈ వనరులను అప్పగించేందుకు ఫాసిస్టు భారత రాజ్యం వారిని ఆహ్వానిస్తున్నది. అందుకోసం ఆదివాసీలు ప్రజలను నిరాశ్రయం చేస్తున్నది. దీనిని మీ పార్టీ ఎలా ప్రతిఘటిస్తుంది? మా దేశం పేద దేశం కాదు, కానీ పేదలున్న దేశం. మా దేశంలో పచ్చని అడవులు, నిరంతరం పారే జీవనదులున్నాయి, సారవంతమైన వ్యవసాయ భూములున్నాయి, అమూల్యమైన అపారమైన ఖనిజ వనరులు ఉన్నాయి. వీటికి తోడు కోట్లాది మంది కష్టజీవులైన కార్మికులు, రైతులున్నారు. గొప్ప సంపద ఉన్న దేశంలోనే మెజార్టీ ప్రజలు ఆకలి, అవిద్య, విశ్వాసాలు, అనారోగ్యం, నిరుద్యోగం, దారిద్ర్యం మొదలైన సమస్యలతో అల్లాడుతున్నారు. మా పార్టీ పనిచేస్తున్న అటవీ ప్రాంతంలో ఇనుము, బొగ్గు, బాక్సైట్, అబ్రకం, తర్వాత మ్యాంగనీస్, తగరం, వెండి, బంగారం, సున్నపురాయి, గ్రానైట్, అల్యూమినియం, రాగి, సిమెంట్ తదితర 90 రకాల ఖనిజాలున్నాయి. వజ్రాల సేకరణ పెద్ద వ్యాపారంగా కొనసాగుతున్నది. ఖనిజాల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్నది. ఛత్తీస్గఢ్లోని బస్తర్, సద్గుజ ప్రాంతాల్లో ఇనుము, తగరము, బంగారము, వజ్రాలు, బొగ్గు, యురేనియం, బాక్సైట్, కొరండం, తర్వాత డోలమైట్, క్యాసిటైరైట్లు పుష్కలంగా ఉన్నాయి. మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలపైన నంబాల కేశవరావుకు ఎంత అవగాహన ఉందో ఈ ఇంటర్వ్యూ ద్వారా మనకు బయటపడుతుంది. ఈ ఇంటర్వ్యూ పూర్తి పాఠాన్ని మీకు శనార్థి తెలంగాణ పత్రికలో ఉంది, చూసుకోవచ్చు. లెస్బియన్లు, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్ల గురించి కూడా ఆయనకు అవగాహన ఉంది. భారతదేశంలో విప్లవ రాజకీయ ఖైదీల పరిస్థితి గురించి కూడా ఆయన క్లియర్గా చెప్పిండు. ఇంకో విషయం ఏంటంటే కులాలు, అగ్రకులాలు పేదల్ని ఎట్లా మోసం చేస్తున్నాయి అనేటువంటి విషయంలో కూడా నంబాల కేశవరావుకు అనంతమైనటువంటి ఆలోచన ఉన్నది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆలోచన ఏంటి అనేటువంటి విషయంలో శనార్థి తెలంగాణ చేసినటువంటి సంపాదించినటువంటి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ పార్ట్ను మీకోసం తీసుకొచ్చినాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.